4వ తరగతి ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె గంగాధర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సంఘం రాష్ట్ర సమావేశంలో గంగాధర్ మాట్లాడుతూ 4వ తరగతి ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ డిఏలు విడుదల చేయాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వం బడ్జెట్ పెంచాలన్నారు. 4వ తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ సంఘం పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా ఈ రోజు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో రాష్ట్ర సంఘ అధ్యక్షుల పదవి విరమణ పొందాడు కాబట్టి ఆ యొక్క పదవి గురించి మేము 3 నెలల లోపల ఆ యొక్క పదవిని ఎన్నుకోవడం కోసం ద్వారా ఎన్నిక చేయాలని చెప్పేసి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మాకు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర సంఘ భవన స్థలం కొరకు 1000 గజాల స్థలం ఇస్తానని చెప్పేసి జేఏసీ నాయకులతో సమావేశం రోజు చెప్పడం జరిగింది. కాబట్టి మాకు హామీ ఇచ్చారు కాబట్టి దయతలంచి పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మాటిస్తే మాట తప్పడు కాబట్టి దయతోటి వారు మాకు 1000 గజాల స్థలము సంఘభవన్ కొరకు ఇస్తే వారిని జీవితంలో మా 4వ తరగతి ఉద్యోగులు మర్చిపోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆంధ్రలో మా యొక్క తెలంగాణ 4వ తరగతి ఉద్యోగులు పనిచేస్తున్నారు కాబట్టి వారిని స్వరాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి తివ్వడానికి కోసం వారు ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయతలంచి అయ్యా మా 4వ తరగతి ఉద్యోగుల 100 మందిని తెలంగాణ రాష్ట్రానికి తెచ్చి వాళ్ళ కుటుంబాలని వారిని ఆదుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మా యొక్క ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, సరెండర్ లీవులు, అంతేకాకుండా మెడికల్ బిల్లులు మరియు ఇతర బిల్లులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆ యొక్క బిల్లులు కూడా పాస్ చేయడం కోసము తమరు సహకరించాలని కోరుతూ మాకు 5 డిఎల్ పెండింగ్లు ఉన్నాయి కాబట్టి దయతలంచి ఆ యొక్క డిఎల్ని ఎట్టి పరిస్థితుల్లో చిన్న ఉద్యోగం కాబట్టి దయతలంచి ఆ యొక్క డిఎల్ కూడా సహకరించవలసింది కోరుతున్నాం.